క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గారు. ఈ పెట్రోలింగ్ బైక్స్లో మనకి ఇంత ముందుకు ఏంటంటే ఆ కమ్యూనికేషన్ సెట్ మాట్లాడాలంటే మీరు ఒక ప్లేస్లో ఆపి ఆ సెట్ని తీసుకొని మాట్లాడాలి. నౌ ఎక్స్పెండబుల్ ఈ మైక్రోఫోన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు వెళ్ళేటప్పుడే పుష్ చేసి ఏమైనా కంట్రోల్కి మాట్లాడి లేదు ట్రైన్ని పిలిపించుకోవాలి, ఆఫీసర్స్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఇమీడియట్లీ దే కెన్ పుష్ అండ్ టాక్. సో అది ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత బాడీ ఓన్ కెమెరా ఒకటి ఇవ్వడం జరిగింది. ఎవరికైనా అడ్రస్ చేయాలి, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ఇంత ముందుకు వాళ్ళు ఆపుకొని మళ్ళీ మైక్రోఫోన్ తీసుకొని మాట్లాడాలి. అలా కాకుండా కాలర్ మైక్ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎల్ఈడి ప్యాటర్న్స్ ఇవ్వడం, అంటే ఒక్కొక్కసారి నైట్ టైంలో సడన్ గా వాళ్ళు ఒక పాయింట్ నుండి రెగ్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇమీడియట్లీ వాళ్ళ బైక్ ని పెట్టుకొని ఆ పాయింట్ నుండి రోల్ తీసుకుంటాం. అది ఎల్ఈడి ప్యాటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ డాష్ బోర్డ్ కెమెరా, మనకి డాష్ బోర్డ్ కెమెరా ద్వారా లైవ్ గా ఒకవేళ రాంగ్ రూట్ లో వస్తున్నారు, రాంగ్ పార్కింగ్ ఉందంటే వైలేషన్స్ ని రికార్డ్ చేసే ఫెసిలిటీ ఉంది, అది పెట్టడం జరిగింది. దెన్ దిస్ వీల్ క్లాంప్ ఒకటి వాళ్ళకి క్యారియర్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఒకవేళ అన్ఆథరైజ్డ్ పార్కింగ్ చేసి అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, అది తీయించలేము అంటే ఇమీడియట్లీ దాన్ని క్లాంప్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి వాళ్ళకి ఇవ్వడం, బికాస్ దే ఆర్ ది ఫస్ట్ రెస్పాండర్ టు ఆల్ ది యాక్సిడెంట్స్ ఆల్సో. సో బిఎల్ఎస్ ట్రైన్డ్ ఉంటారు, వాళ్ళు బేసిక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అందరికీ ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ప్రతి వెహికల్ ఇవ్వడం జరిగింది. అలాగే వారికి వర్షం పండ్లెక్కండి ఒకటి ఇచ్చారు పైన పెండింగ్ చలాన్స్ లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్స్ గురించి ఇమీడియట్లీ వాళ్ళు అప్లోడ్ చేయడానికి, వాళ్ళు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. थोड़ा सा पीछे आइए सर. జరగానా వచ్చి అడ్డం ఏమీ లేదు ఏమంటున్నా వేరే వచ్చిన వస్తలే వేరే వాటర్ లాగింగ్ పాయింట్లు నిలబడాలి. సో ఇమీడియట్లీ
వేసుకుంటారు, రైన్ షూస్ వేసుకుంటారు అండ్ రిఫ్లెక్టివ్ జాకెట్ వేసుకొని ఆ పని స్టార్ట్ చేస్తారు. అలా ఫుల్ ఎక్విప్డ్గా ఈ బైక్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. Please raise your left hand, right hand, thumbs up, all of you. Next, smile. Deploy personnel additionally. In this scenario, the Hyderabad City Security Council came forward with the idea that we should be requesting the private establishments and private industry to contribute to the safety and security of the city of Hyderabad and all the citizens. And as part of the program, they have approached several industries. Traffic management, Operation Rope అని నిర్వహిస్తాం. The encroachments which we see, అవన్నీ కూడా రోజువారీగా తొలగించే అవసరం ఉంటుంది. అదే కాకుండా సిగ్నల్ మేనేజ్మెంట్, విఐపి కాన్వాయ్ మేనేజ్మెంట్, ఈ వర్షాలు పడ్డప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ట్రాఫిక్ మేనేజ్మెంట్, దెన్ మా ఆఫీసర్స్ సిబ్బంది ప్రెజెన్స్ అట్ జంక్షన్స్, ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ జిహెచ్ఎంసీ ద్వారా కొన్ని పనులు చేయిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల యావరేజ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ రిలీఫ్ వీ కెన్ గివ్ టు ద పబ్లిక్. అయితే ఈ మధ్య కాలంలో మా ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ అనేది ఒక ఉంది. దానికి అదనంగా ట్రాఫిక్ అసిస్టెంట్స్ అని ట్రాన్స్జెండర్స్ని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇంత భారీ ఎత్తున ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచన వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేయాలి సొసైటీలో అని ఇంట్రడ్యూస్ చేయడం. డిసెంబర్ నెలలో ఇంట్రడ్యూస్ చేశారు. 6 నెలల రిపోర్ట్ మేము గవర్నమెంట్కి అందించాం. చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉంది. జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి కల్పించడం, అదే దారిలో ఇది వెళ్తా ఉంది. అదే కాకుండా వీ హ్యావ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే.